హాయ్ అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. హాయ్. ఈరోజు మనం చేసే వీడియో అండి, ఇది గులాబీ మొక్క అండి. ఈ మొక్క పువ్వులు రావటం ఆగిపోయిందండి ఎండాకాలం సీజన్ వచ్చినాక. దీనిలో విపరీతంగా ఇవి తోటకూర ఇలా ప్రతి కనుపు దగ్గర పక్కకు ఇలా తోటకూర, మంచి తోటకూర అండి ఇది. వేరే దానిలో అయితే నేను తిరగనిచ్చేసి హార్వెస్ట్ చేసి కూరలో వేసుకునేవాళ్ళం. ఈ తోటకూర అంతా కూడా ఈ విధంగా మనకి ఈ గులాబీ మొక్కలో నుంచి మొలిసినాయండి. కిచెన్ వేస్ట్ వేసి కొంచెం మట్టి కప్పెట్టాను, దాని నుంచి ఇది ఆకుకూర వచ్చింది అనుకుంటున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర మంచిగా. దీన్ని మనం ఈరోజు చక్కగా ఈ తోటకూరనంతా తీసేసి దీన్ని కొంచెం ఈ సాయిల్ అంతా లూజ్ చేసేసి మనం ఈ మొక్కను మంచిగా పూలు వచ్చేటట్టు చేయాలని నేను ఈ విధంగా చేస్తున్నానండి. చూడండి అంత చక్కగా అసలు ఈ గులాబీ చెట్టును ఎదగనివ్వట్లేదండి. ఎదగనీయకోకుండా ఈ విధంగా తోటకూర వచ్చేసిందండి. ఈ మొక్కలన్నిటిని మనం ఈరోజు తీసేసి కొంచెం సాయిల్ని లూజ్ చేసేసి దీన్ని మంచిగా మనం దీనికి ఇవ్వవలసిన పోషకాలను ఇచ్చేసి ఈ మొక్కను మనం మంచిగా పూలు వచ్చేటట్టు చేయాలండి. ఈ ఎండాకాలం అన్ని రోజులు చక్క నీడున్న ప్రదేశంలో పెట్టానండి. ఇది అంతా కూడా తోటకూర ఈ విధంగా మనకు దీని నుంచి ఈ గులాబీ మొక్కలో పువ్వులు రాకుండా కూడా ఈ ఈ ప్లేస్ అంతా దీని చుట్టూ ఈ విధంగా మనకు తోటకూర వచ్చేసిందండి. దీన్ని నీట్గా నేను ఈ తోటకూరనంతా తీసేసి సాయిల్ని లూజ్ చేసి దీనికి కొన్ని పోషకాలను ఇచ్చి మనం ఈ మొక్కను మంచిగా ఇంప్రూవ్ చేయాలని నేను ఈ మొక్కని ఇవాళ చేస్తున్నానండి. వీడియో ద్వారా తెలియజేద్దామని చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా తోటకూర మంచిగా ఫ్రెష్గా ఉందండి. మంచి తోటకూర ఇది, ఆకుకూర. దీన్నంతా తీసేసి పక్కన పెట్టానండి. పెట్టేసి ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఇలా లూజ్ చేసేద్దాం. ఈ సాయిల్నంతా కూడా మనం లూజ్ చేద్దాం. ఈ సాయిల్నంతా కూడా మనం లూజ్ చేసేస్తున్నానండి. ఇలా చాకుతో, కట్టితోనైనా చేయొచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర చాకు ఉందండి. దీన్ని ఇలా ఈ విధంగా ఈ మట్టినంతా కూడా మనం ఈ సాయిల్నంతా కూడా లూజ్ చేసేయాలి. లూజ్ చేసేసి దీనికి ఇవ్వవలసిన పోషకాలన్నింటినీ కూడా మనం కొంచెం కొంచెంగా ఇవ్వాలండి. మన గార్డెన్లో ఇంకా 25 పూలు వచ్చిన గులాబీ మొక్క కూడా ఉందండి. అది కూడా దాన్ని కూడా ప్రత్యేకించి కేర్ తీసుకుని నేను అలా ఒక జాగ్రత్తగా పెంచుకున్నాను. ఇది వేరే మొక్క. దీన్ని ఇలా మనం లూజ్ చేసేద్దాం. లూజ్ చేసేసి దీనికి ఇవ్వవలసిన పోషకాన్ని ఈ గులాబీ మొక్కలో ఏ మొక్కలోనైనానండి వేరే మొక్కలు వస్తే ఆ మొక్కకు వెళ్ళే బలాన్ని ఈ మొక్కలన్నీ తీసేసుకుని ఆ మొక్కను మనం పెట్టిన మొక్కను ఎదగనివ్వండి. మనం ఏం చేస్తాం, ఇంకో మొక్క కూడా ఇందులో ఉంది కదా అనేసి అలా ఊరుకుంటాం. కాదు, అలా కాదు. ఒకే మొక్క ఉంటే దానికి ఉన్న బలాన్ని దానికే చేరుతుంది. వేరే మొక్కలు 2-3 మొక్కలు ఉంటే అవి అన్ని మొక్కలకి బలం వచ్చేసి అసలు మొక్క వీక్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడే మనం పెట్టిన మొక్క ఏ విధంగా ఉంది, ఈ మొక్కలో ఏమైనా గడ్డి, చెత్త చెదారం, వేరే మొక్కలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ మనం జాగ్రత్తగా కొన్నిట్లో ఉంచుకోవచ్చండి. కానీ మనకి ఈ గులాబీ మొక్క చాలా ఇంపార్టెంట్ కదండి. ఇలాంటి మొక్కల్లో వేరే మొక్కల్ని మనం పెరగనిస్తే దీనికి బలాన్ని చేరనివ్వవు. ఈ మొక్క ఖరాబ్ అవుతుంది. అందుకొరకని మనము ఈ ముఖ్యమైన మొక్కను మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. చూడండి ఏ విధంగా నేను ఇదంతా సాయిల్ అంతా లూజ్ చేసేసాను. ఈ కొన్ని ట్రిప్స్ కూడా మనం ఇలా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకుని ఈ ఆకులను కూడా మనం తీసేద్దాం. ఆకులు కూడా కొంచెం చూడండి ఎండకి ఏ విధంగా అయ్యాయి. దీన్ని కూడా మనం కొన్ని ఆకులను కూడా ఈ విధంగా తీసేయాలి. తీసేసి దీనికి ఇంకో చిన్న మొగ్గ వస్తుందండి.
అసలు బలమంతా వాటికి పోయి ఇది మంచిగా పువ్వు కూడా దీనికి అందకుండా ఉంది. అందుకొరకని నేను ప్రత్యేకించి దీనికి కేర్ తీసుకుని ఈ విధంగా చక్కగా ఈ ఎండిపోయిన కొమ్మల్ని కూడా మనం కట్ చేస్తూ ఇలా చేసేసుకుంటే మంచిగా మనకి గులాబీ మొక్క ఎన్నో పువ్వుల్ని ఇస్తుందండి. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో ఎండాకాలం కదండి, కొన్ని మొక్కలు ఇలా కొంచెం ఇదిగా అవుతాయి. మనం వేసే గార్డెను మన కిచెన్ వేస్ట్ కొంచెం ఈ మొక్కలకి ఇస్తాం కదండి, అందులో నుంచి కూడా పైన మట్టి వేస్తాం. అయినా సరే కొన్ని మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, తోటకూర మొక్కలు, ఇలాంటివి కొన్ని మొక్కలు దీనిలో నుంచి వచ్చేస్తాయి. ఈ కుండీయే కాదు, ఏదో ప్రతి ఒక్క కుండీలో కూడా మనం కిచెన్ వేస్ట్ వేసి పైన మట్టి వేస్తాం కదండి, అవి కొన్ని ఇలా కొన్ని మొక్కలు ఆ కిచెన్ వేస్ట్ నుంచి కొన్ని మొక్కలు వస్తాయండి. ఈ విధంగా మనం ఈరోజు ఈ గులాబీ మొక్కను కింద ఈ ప్లేస్ అంతా కాండానికి ఎడంగా కూడా నీట్గా ఈ తోటకూరను తీసేసి దీన్ని మంచిగా చాకుతో కట్టెలేదండి, ఈ చాకుతో నేను చక్కగా సాయినంతా లూజ్ చేసేసాను. కొంచెం షేడ్ ఉన్న ప్రాంతంలో వాటర్ ఇచ్చేసి షేడ్ ఉన్న ప్రాంతంలో పెట్టి బియ్యం గడిగిన నీళ్ళు, ఉల్లిపాయ గడిగిన నీళ్ళు, కొంచెం అరటిపండు ఇలాంటివి ఇస్తే ఈ మొక్క మళ్ళీ మనకి ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి ఏ విధంగా నేను ఈరోజు ఈ గులాబీ మొక్క గురించి చెప్పానండి. అలానే ఈ మొక్కలో ఏమేమి చెట్లు వేస్ట్ ఇవి బ్రతికినవి వాటిని నేను ఏ విధంగా తీసేసాను, ఈ సాయిల్నంతా ఏ విధంగా లూజ్ చేశాను, ఈ ఎండిన కొమ్మలను కూడా మనం ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అక్కడక్కడ కూడా కొమ్మలు కొంచెం ఎండిపోయినాయి, ఈ ఎండిన వాటిని కూడా మనం కట్ చేసేసుకుంటే మళ్ళీ మనకి కొత్తగా ఇగురు వస్తుంది. చూడండి ఏ విధంగా మనం ఈ గులాబీ మొక్కను ఈరోజు మనం చాలా జాగ్రత్తగా చక్కగా ఈ ట్రిప్స్ అన్ని కట్ చేసేసి ఈ ఆకులు ఎండిటాకులను కూడా కట్ చేసి ఈ సాయిల్ని కూడా మనం లూజ్ చేసి మంచి కంపోస్ట్ని, మంచి బలమైన వాటిని ఇవ్వాలని నేను దీన్ని ఈ విధంగా చేశానండి. దీన్ని చేసిన విధానం చెప్తానండి. వేస్ట్గా ఈ మొక్కలో ఉన్న తోటకూరని వేస్ట్ ఆకులన్నింటినీ తీసేసానండి. తీసేసి ఈ వెండిపోయిన పైన కొన్ని కొమ్మలను కూడా నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కింద ఈ సాయిల్నంతా కూడా లూజ్ చేసేసానండి. లూజ్ చేసి చక్కగా మనం ఇప్పుడు ఈ మట్టిలో నేను కొంచెం తేమగానే ఉందండి, ఎక్కువగా వాటర్ పోయొద్దు, కొంచెం ఇలా వాటర్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి కొంచెం బలానికి మనం రేపు చక్కగా ఏదైనా ఒక అరటిపండు, ఇంకా ఏదైనా సరే చాయ్ పత్తి అలాంటివి ప్రతిరోజు మనం దీనికి బలానికి చక్కగా ఈ సైడ్ అమ్మట మనం ఇస్తే చక్కగా మొక్క మనకి ఇంప్రూవ్ అవుతుందండి. అందుకొరకని ఈ విధంగా మనం ఈ గులాబీ మొక్కలో వేస్ట్నంతా తీసేసి ఈ ఎండిన కటింగ్ను కూడా ఈ ఎండినవి అన్నీ కటింగ్ చేసేసి మంచిగా ఈ మొక్కను మనం కటింగ్ చేసేసానండి. వెండిన ఆకులను కూడా నేను తీసేసానండి. తీసేసి ఈ మొక్కను ఈ విధంగా నేను చేశాను. మరొకసారి చెప్తానండి. ఈ మొక్కను కింద అంతా లూజ్ చేసేసాను, వేస్ట్గా ఉన్న మొక్కలన్నింటినీ తీసేసాను, పైన వెండిని కూడా కట్ చేశాను, ఈ కింద సాయిల్నంతా కూడా లూజ్ చేశాను, కొంచెం వాటర్ ఇచ్చాను. ఇక ప్రతిరోజు మనం వాటర్ పోయక్కర్లా, తేమ ఉన్నది లేనిది చూసుకుని మనం ఈ మొక్కకు కొంచెం అరటిపండు, చాయ్ పత్తి ఇలాంటివి ఈ సాయిల్కి ఎడంగా, ఈ చెట్టుకు ఎడంగా అక్కడ కొంచెం వేసేసి మట్టి పైన వేస్తే ఆ బలం మనం వేసిన పోషకాలు ఈ చెట్టుకు అంది చక్కగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ విధంగా నేను నా గులాబీ మొక్కను, నా గార్డెన్లో ఈ గులాబీ మొక్కను చాలా కేర్ తీసుకుని జాగ్రత్తగా చేశానండి. నాకు ఇంకో మొక్క కూడా, ఇంకా 2 మొక్కలు ఉన్నాయండి. ఎండకు ఒక మొక్క చచ్చిపోయింది, ఇంకా 25 పువ్వులు పూసిన మొక్క కూడా నా గార్డెన్లో ఉందండి. ఈ విధంగా ఇది కూడా ఖరాబ్ అవుతుందని నేను దీన్నంతా లూజ్ చేసేసి చక్కగా నీట్గా మొక్కను నీట్గా చేశానండి. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టకుండా చక్కగా షేడున్న ఎండలో పెట్టేస్తే ఈ మొక్క మనకి మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి ఏ విధంగా నేను దీన్ని కేర్ తీసుకున్నాను, ఈ మట్టి ఏ విధంగా లూజ్ చేశాను, ఈ ఎండిని కూడా ఈ
ఈ ఎండిని కూడా నేను ఇలా కటింగ్ చేసేసాను. ఈ వేస్ట్‌గా వచ్చిన తోటకూర మంచిగుందండి ఫ్రెష్‌గా. ఈ తోటకూరను కూడా నేను తీసేసాను. మట్టి లూజ్ చేసి చక్కగా ఈ మొక్కను ఈ విధంగా ఈ గులాబీ మొక్కను కేర్ తీసుకున్నానండి. ఈ మొక్క మంచిగా ఇగురొచ్చేసి కింద కూడా అంతా ఇగురొస్తుంది. కానీ దీన్ని ఆక్రమించిందంతా తోటకూర ఆక్రమించింది. ఈ మొక్క ఖరాబ్ అవుతుందని నేను గ్రహించి ఇదంతా చక్కగా నీట్‌గా క్లీన్ చేసేసి ఈ విధంగా పెట్టానండి. దీనికి ఏమి బలాన్ని ఇయ్యాలంటే అరటిపండు ఒక్కటే సైడ్ అమ్మట వేస్తే చాలు. వేసిన తర్వాత ఇంకొక నెల పోయిన తర్వాత చక్కగా చాయ్ పత్తి ప్రత్యేకించి చాయ్ పత్తి వేసుకోవచ్చు. కొంచెం మనం ఇవి దానిమ్మ పొట్టు అట్లాంటి వెజిటేబుల్స్ కూరగా మనం పళ్ళవి ఉంటాయి కదండి, అవి కూడా సైడ్ అమ్మట కొంచెం కొంచెం వేసుకుని ఎక్కువ మోతాదులో కాదు, తక్కువగా ఒక నెలకి 2 నెలలకు అలా మనం దీనికి బలాన్ని ఇస్తే ఈ మొక్క మంచిగా ఎదుగుదల అయ్యి మనకు మళ్ళీ ఎన్నో గులాబీ పువ్వులు ఇవ్వాలని నేను ఈ విధంగా కేర్ తీసుకుని ప్రత్యేకించి ఈ మొక్కను ఈ విధంగా నేను ఈ గులాబీ మొక్కను ఈరోజు ఈ విధంగా నేను మంచిగా నీట్గా నేను కింద సైడ్ అంతా ఈ ఎండిన కొమ్మలన్నీ వేసి తీసేసి వాటర్ పోసి దీనికి మళ్ళీ కౌమేనూరు కూడా ఇస్తానండి రేపు. ఈరోజు ఇలాంతా నీట్గా చేశాను. రేపు చక్కగా కౌమేనూరు కొంచెము అరటిపండు ఇలాంటి బలమైన ఎరువులు ఈ మొక్కకిచ్చి ఎండ కదండి, ఎండలో పెట్టకుండా షేడున్న ప్రదేశంలో పెడితే ఈ మొక్క మనకి ఎన్నో పూలను ఇస్తుందండి. ఇదండి నా వీడియో. ఈ మొక్క గురించి ఈరోజు నేను ఈ చిన్న వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.